హలో హాయ్ అండి. ఇవాళ ఏంటంటే మనము బొబ్బట్లు చేస్తున్నాము. బొబ్బట్లు ఏంటంటే మనము చేయడం పద్ధతి అంతా సేమే, బట్ బొబ్బట్లు చాలా ఈజీగా మనం ఏంటంటే మిక్సీ గ్రైండ్ చేయకుండా ఎలా చేయాలా అనే పద్ధతిలో నేను చూపిస్తాను. ఇప్పుడు బొబ్బట్లు వచ్చేసి మనం ఇది 20 లో తీసుకున్నానండి. ఇది 20 డయామీటర్. మనకేంటంటే ఇందులో బొబ్బట్లు ఒక 1/2 కిలో అంతా నేను శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు ఏంటంటే మనం ఓన్లీ కడిగి వేసేయడమే. కడిగి ఇలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని తర్వాత వాటర్ అనేది మనం నార్మల్గా తీసుకోవచ్చు. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి మన ఎయిమ్సీకి. ఇక్కడ వచ్చేసి మనము ఒక 3/4 కప్పు తీసుకుంటే 1 కప్ అంత వాటర్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా సేమ్ ఇలా పెట్టిన తర్వాత మనం ఫ్లేమ్ వెలిగించేసి ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లేమ్ వెలిగించేద్దామండి. ఫ్లేమ్ వెలిగించేసి హైలో పెట్టేసుకోవచ్చు. హై అంటే మొత్తం ఫ్లేమ్ హై కాదు, ఎయిమ్సీలో మనం ఎప్పుడు కూడా మీడియం ఆర్ లో ఉండాలి. బట్ సెక్విక్ లిడ్ వాడుతున్నాం కాబట్టి ఈ సెక్విక్ లిడ్ ఏంటంటే మనం నార్మల్గా పెట్టినప్పుడు ఈ బేస్ బయటికి రాకుండా హ్యాండిల్స్ కూడా మనకి హీట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫ్లేమ్ బేస్ అంతానే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 24 సెక్విక్ లిడ్ అండి. మనం ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేఫ్టీ వాల్స్ ఉన్నాయా, గ్యాస్ కట్ ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి ఎయిమ్సీ లిడ్ ఇలా పెట్టేసి జస్ట్ లాక్ చేసేయాలండి. లాక్ చేసిన తర్వాత సాఫ్ట్ టర్బో రెండు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ అంటే ఎప్పుడు అనుకున్నట్టు వెజిటేబుల్స్ అన్నీ కూడా నార్మల్ కుకింగ్ అంటే హార్డ్ ఐటమ్స్ కాకుండా సాఫ్ట్లో కుక్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ హార్డ్ ఐటమ్స్ అన్నీ కూడా టర్బో అంటే పప్పు, రైసు, రాజ్మా, చోలే ఇట్లా మనం ఏదన్నా మటన్, పాయ ఇలాంటివన్నీ కూడా టర్బో వరకు రావాలి. ఇలా మనకేంటంటే అదే ఆటోమేటిక్గా క్వాంటిటీని బట్టి మూవ్ అవుతుంది మనకి సాఫ్ట్ టర్బో. ఇది మనం ఏంటంటే ఒక 2-3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత మన ప్రొసీజర్ అనేది నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు టర్బో కంప్లీట్ అయిపోయింది. టర్బో కంప్లీట్ అయిపోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్లేమ్ అనేది బంద్ చేద్దాము. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి మళ్ళీ ఇక్కడ టర్బో నుంచి సాఫ్ట్ వర్క్ వచ్చేంత వరకు రెస్ట్ ఇస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. లేదంటే కనుక ఇలా స్టీమ్ ఉంటుంది కాబట్టి మనం అలా కొద్దిసేపు రెస్ట్ పెడదాం. ఇప్పుడు మనకు శనగపప్పు రెస్ట్ అయ్యే లోపల మనం ఏంటంటే పిండి కలుపుకోవాలి. కాస్త నానబెడితే బాగుంటుంది. ఒక చిన్న కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను స్మూత్గా రావడం కోసము. మన ఇష్టం, కాస్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు, దానికంటే కాస్త బెటర్ మిల్క్ అని. ఇక్కడ సాల్ట్ వచ్చేసి మనకు నార్మల్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. తగ్గట్లు కొంచెం చప్పగా లేకుండా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది బాగా మనము మిక్స్ చేయాలి. అంటే మనం చపాతీకి ఎలా కలుపుతామో యాజ్ ఇట్ ఈజ్ అంత. ఇప్పుడు మనకి ఏంటంటే రెస్టింగ్ టైం అయిపోయిందండి. రెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్గా వచ్చినప్పుడు ఇట్లా స్టీమ్ ప్రెస్ చేస్తే రిలీజ్ అయిపోతుంది. ఇట్లా ఏం లేనప్పుడు మనం ఓపెన్ చేసేసుకోవాలా. ఓపెన్ చేసేసిన తర్వాత ఇట్లా మనకి పప్పు ఉడికిపోతుంది కంప్లీట్గా. మనకి ఏంటంటే చూడండి వాటర్ కూడా లేదు, మనం చాలా బాగా ఉడికిపోయింది. అంటే నార్మల్గా మనం గ్రైండ్ చేస్తాము, ఎక్కువ మటుకు మిక్సీ వేస్తాము. ఇక్కడ నేనేంటంటే గ్రైండ్ చేయట్లేదు, పప్పును జస్ట్ స్మాష్ చేస్తున్నాను అంతే. ఇలా స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది. మనం గ్రైండ్ కానీ మిక్సీ కానీ వేసుకుంటే పని ఉండదు. పూర్ణం చేసేటప్పుడు కంపల్సరీ మనం గ్రైండ్ చేస్తాము, కానీ ఏఎంసీలో స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం మిక్సీ కానీ గ్రైండ్ కానీ చేయని అవసరం ఉండదు. ఇప్పుడు మనము ఇలా జస్ట్ మనం ఏంటంటే స్మాష్ చేసేసాను. స్మాష్ చేసేసిన తర్వాత మనము ఇది ఒక 1/2 కిలో ఉంది కాబట్టి ఈ బెల్లం ఇట్లా చాలా మెత్తగా చేసేసుకొని మనకి స్వీట్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అంటే స్వీట్ కొంతమంది చాలా ఎక్కువ తింటారు, లేదంటే కాస్త తక్కువ. జస్ట్ నేనేంటంటే ఒక 1/2 కిలో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఎక్కువ స్వీట్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లేమ్ వెలిగించాలి. ఫ్లేమ్ వెలిగించేసి ఇది మనకి బాగా ఇందులో పిండిలో కలపాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బెల్లం కొంచెం బాగా ఇట్లా కలిసింది. కలిసిన తర్వాత మనము ఇంకా కాస్త కుక్ అవ్వనివ్వాలి.
కాకపోతే ఈ లోపల మనము నెయ్యి కూడా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యితోటి మనం ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. మనం ఇది పూర్ణంకి కానీ బొబ్బట్లకు కానీ ఇదే ప్రాసెస్లో చేసుకొని ఇది ఇలా ఉంది ఏంటి అనుకుంటాం కదా, అది బాగా చిక్కబడిపోయి గట్టిగా అవుతుందన్నమాట. మీకు ప్రొసీజర్ అంతా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా పూర్ణం పిండి అంతా బాగా బెల్లము నెయ్యి వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటే మనకు చూడండి ఇక్కడ కింద కూడా ఏమీ ఇదవ్వదు అనమాట. ఇంతే అండి. మనము ఇది పూర్ణంకి కానీ బొబ్బట్లకు కానీ పిండి తయారు చేసే విధానం ఇదనమాట. ఇప్పుడు దీన్ని మరి బొబ్బట్లు ఎలా చేయాలి, పూర్ణాలు అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఇది పూర్ణం పిండి ఇలా రెడీ అయిపోయిందండి. చాలా బాగా స్మూత్గా గట్టిగా అయిపోయింది. అంటే కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనం ఏంటంటే గోధుమ పిండి కూడా ఇలా తడిపి పెట్టుకున్నాము. ఇది మనం ఏంటంటే స్మాల్గా ఒక చపాతీకి ఎలా తీసుకుంటామో ఇలా తీసుకొని కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదంటే పొడి పిండి కూడా వేయచ్చు. ఇందులో వచ్చేసి మనం ఇలా ఏంటంటే ఒక స్మాల్గా బాల్ లాగా చేసి అన్నీ పెట్టుకోవచ్చండి. ఇలాంటిది ఈ పూర్ణం అనేది ఇక్కడ పెట్టాలి. ఇలా ఏంటంటే మనం అంతా కూడా అంటే కొంచెం చాలా పతలాగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను కాస్త మనకేంటంటే పూర్ణం లాగా తింటే బాగుంటుంది కాబట్టి బొబ్బట్లు అనేది కొంచెం పెద్దగా చేస్తాను. నేను కొంచెం బొబ్బట్ల పిండి ఎక్కువ పెడతాను. చూడండి ఇలా ఈ ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లేమ్ వెలిగించాలి. ఫ్లేమ్ వెలిగించేసి ఫ్రీ హీట్ పెట్టుకోవాలి. ఫ్రీ హీట్ ఎప్పుడు కూడా మనము ఎక్కువ కానివ్వకూడదండి. ఇక్కడి వరకే ఫ్రీ హీట్ అవ్వాలి. సేమ్ పొజిషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎన్నైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు అన్నమాట. బొబ్బట్ రెడీ అండి. ఇలాగే చేసుకోవచ్చు మనం ఎన్ని బొబ్బట్లైనా. ఒకవేళ పూర్ణం చేసుకోవాలనుకోండి, మనము ఇలా పూర్ణము ఇంత సైజులో తీసుకొని దీంట్లో ఏంటంటే మనం ఇడ్లీ పిండి కానీ మైదా పిండి కానీ కొంచెము గోధుమ పిండి ఏదైనా సరే బూరెలు కూడా వేసుకోవచ్చు. నేను బూరెలు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా బొబ్బట్ అనేది తిప్పుకోవచ్చు. ఇలా మనకి ఎట్లా కావాలంటే అలా కాల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు ఇలా బొబ్బట్లన్నీ కూడా రెడీ అండి. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి వెరైటీ బొబ్బట్లు ఇప్పుడు నేను బొబ్బట్లు చేసి చూపించాను కదా, అలాగే బూరెలు కూడా వేసి చూపిస్తాను. చూద్దాం. ఈ పిండితోటే మనము బొబ్బట్లు, బూరెలు, తర్వాత దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా ఉంటే కూడా బూరెలు వేసుకోవచ్చు అనమాట. బూరెలు వేస్తాను అన్నాను కదండి, ఇదే పిండితోటి మనకు బూరెలు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసాను. మనకు ఆయిల్ ఎంత వేసామో అంత అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే హీట్ చేయాలి. హీట్ చేయాలి అంటే మనం ఫ్రీ హీట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అయిపోతుందని మనకు తెలుస్తుందండి. ఈ ఫ్రీ హీట్ వరకు మనం ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం బూరెలకి కావాల్సిన ఈ మైదాని కలుపుకుందాం. అంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెము మినప్పిండి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు అనమాట.
ఇలా అంతా మిక్స్ చేయాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకి పిండి రెడీ అయిపోయిందండి. జస్ట్ ఒక 1 మినిట్లో మనకి కలిపేసుకోవచ్చు. ఇలా బాల్ లాగా చేసుకునేవన్నీ ఏంటంటే మనం ఇది ఆయిల్ హీట్ ఎక్కాలి. ఎందుకంటే రెడ్ కలర్ ఉంది కదా, ఈ ఫస్ట్ మనకు వచ్చేంత వరకు ఫ్రీ హీట్ అనేది అవుతుంది. అప్పుడు ఆయిల్ బాయిల్ అవుతుంది. ఏంటండి హీట్ అయింది, ఆయిల్ అనేది బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయినాక మనం ఏంటంటే ఒక్కొక్క బూరె ఇలా ముంచేసుకొని ఇలా ఒక్కొక్కటి మనం ఏంటంటే అలా వేసేసుకోవడం అన్నమాట. ఇప్పుడు మనం ఇదేంటంటే ఒక్కసారి ఇలా టర్న్ చేసేసుకోవచ్చు. కాలాలి ఇంకా. ఇలా మనం ఏంటంటే దోసపిండి, ఇడ్లీ పిండి ఏదైనా వేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రిపేర్ చేయడము. అందులో మనం ఆయిల్ తింటున్నాము, ఆయిల్ ఫుడ్ అన్న ఫీలింగ్ కూడా ఉండదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకోదన్నమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసామండి. ఇలా చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా మనం ఇందులోకి చేసేయాలి. సేమ్ అంతే. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.